అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మా మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి చేసిన వాళ్ళందరికీ సమాధానం అందరికీ నమస్కారం. ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడతారు, చాలా ముందు స్కోపరమైన నెంబర్ చెప్పారు. అది కరెక్టే. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము చూసుకున్నాం. ఏది వచ్చినా దేనికైనా సరే ఆయనతో మాట్లాడితే ఎందుకంటే మా మమ్మీ అమ్మ అదే అయిపోద్ది, పని అయిపోద్ది, మీకేం కావాలా అలాగే అడుగుతారు. కానీ ఎప్పుడు కూడా కోపడ్డారు కానీ ఏంటని మాటలు చెప్పుకోండి. నాకు ఇప్పుడు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఆయనతో మేము మాట్లాడిన మాటలు కానీ ఏవైనా కూడా ఆయన ఎప్పుడు కూడా మాకు సలహా ఇచ్చి సొల్యూషన్ ఏంటి అని చెప్పే రకంగా మాట్లాడారు. కానీ దాన్ని పెద్ద చేయాలి కానీ ఆ విధంగా ఎప్పుడు మాట్లాడింది. ఆయన గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా అల్లుడు మామూలుగా కాకుండా ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటాం. మరి ఏదైనా అవుతున్నా ఏమన్నా ఆయన అడిగితే వెంటనే ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడో చదువుతారు. కానీ నేను పెద్దరికాన్ని చూపించడం లేకపోతే ఇంకోటి వాటిని ఇప్పుడు మాట్లాడడం లేదు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరోగ్యం కూడా చాలా రోజులు క్షీణించింది. దానివల్ల ఆయన బీఆర్ఎస్ తీసుకోవడం అన్నం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆయన దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ రిటైర్మెంట్ వరకు వచ్చారు. అలాగే మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మా డాడీ అంటే ఇంట్లో ఎలాగైతే మమ్మల్ని పెంచుతారో మీ అందరికీ కూడా అంతే ప్రేమ పంచారు. అండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తారు అండ్ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాలమ్మా, ఏది కూడా కోపంగా చెప్పుకోలేదు. స్మైల్ తోటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. ఆయన ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. అండ్ గాడ్ ఎవరికైనా అందరికీ కూడా మంచి పేరెంట్స్ ఇస్తారు. నాకు కూడా బ్లెస్సింగ్స్ దొరికాయి. అండ్ మా ఫ్యామిలీ అందరితో కూడా మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా డిన్నర్ చేసి మా అందరికీ మీ దీవెనలు